రామాపురం అనే గ్రామంలో సువర్ణ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బాబాయ్ అయిన రంగయ్య దగ్గరే పెరిగేది. సువర్ణ ఒక అనాథ. బాబాయ్ పిన్ని ఎలా చెప్తే అలా వింటూ కాలేజీలో చదువుకుంటూ ఉండేది. పిన్నికి ఇష్టం లేకపోయినా బాబాయ్ మాత్రం ఎంతో కష్టపడి సువర్ణని ఒక మంచి కాలేజీలో చదివిస్తూ రోజు సువర్ణ బాబాయ్తో ఇలా చెప్తుంది. బాబాయ్, నేను కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. తన పేరు రమేష్. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళమ్మకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. రమేష్ మాత్రం చాలా మంచివాడు బాబాయ్. మీకు ఇష్టమైతే ఒక్క రూపాయి కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నీ ఉద్దేశం ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి నేను రమేష్కి సమాధానం చెప్తాను బాబాయ్. నేనైతే నిన్ను కాదని ఏమీ చెయ్యను. నన్ను క్షమించు బాబాయ్ అంటుంది. అమ్మా సువర్ణ, డబ్బున్నవాడు అంటున్నావు. డబ్బున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది మంచివాళ్ళు ఉండట్లేదమ్మా. కానీ నువ్వు చెప్పే రమేష్ నాకు తెలుసు. నేను వాళ్ళ పొలంలోకే పనికి వెళ్తాను. కానీ వాళ్ళమ్మతో చాలా కష్టమమ్మా. నువ్వు వేగలేమేమో, కానీ అబ్బాయి అయితే చాలా బుద్ధిమంతుడు. మీ పిన్ని సంగతి నీకు తెలుసు కదా. నేనైతే ఈ జన్మలో నీకు పెళ్లి చేయలేనేమో. ఎలాగోలా కష్టపడి చదువైతే చదివించగలిగాను, కానీ ఈ పేద బాబాయి నీకు పెళ్లి చేయలేడమ్మా. అందుకే ఈ పెళ్లి నాకు ఇష్టమే. రమేష్ చాలా మంచివాడు అంటాడు. రమేష్ సువర్ణని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. కాంతమ్మ, వచ్చావా బాబు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మహారాణి గారు ఇంకా రాలేదేంటా అని సొంత తల్లికి కూడా చెప్పకుండా ఇంత అందగత్తెను పెళ్లి చేసుకుని వచ్చావు కదా. బాజా బాజంత్రులతో వచ్చావా, లేక ఒక్కడివే వచ్చావా? అయినా ఇన్నాళ్ళు కష్టపడి పెంచి పోషించిన తల్లి విలువ నీకు ఇప్పుడు తెలియదు లేరా? ఈ ముదినష్ట మొహం దాని కోసం నా మాటనే కాదంటావా? రూపాయి కూడా కట్నం లేకుండా ఈ దరిద్రాన్ని తెచ్చి నా నెత్తిన పెడతావా అంటుంది కాంతమ్మ. అమ్మా, అలా మాట్లాడుకు. సువర్ణ చాలా మంచి అమ్మాయి. నీకు తగ్గట్టుగా నడుచుకుంటుంది. నువ్వెలా చెప్తే అలా వింటుంది. తను తల్లిదండ్రులు లేని పిల్ల, అనాథ. నువ్వు తల్లిలాగా తనకి ప్రేమను పంచాలి, కానీ ఇలా శాపనార్థాలు పెడుతూ తిడుతూ ఉండకూడదమ్మా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు కాంతమ్మ మౌనంగా ఉండిపోతుంది. సరేనమ్మా, నేను ఈ రోజు నుంచి సువర్ణ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సువర్ణ నువ్వెలా చెప్తే అలాగే వింటుంది. తను ఏదన్నా తప్పు చేస్తే నాకు చెప్పమ్మా, నేను మందలిస్తాను అంటాడు. సరేలేరా, ఒక్కగానొక్క కొడుకువని నీ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను కదా. నిన్నింట్లోంచి వెళ్ళిపోమని నేనెందుకంటాను? నీ కోసమైనా సరే ఈ దరిద్రాన్ని భరించక తప్పదు కదా. సరేలే, ఇంట్లోకే వెళ్ళండి. కానీ నా మాట కాదని ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. మీ చెల్లి గురించి నీకు తెలుసు కదా. దానికి దీని మొహం కూడా చూపించొద్దని చెప్పు అని చెప్పి కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. నేను మీ మాట కాదని ఏమీ చేయను అత్తయ్య. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా అనాథగా పెరిగాను. ఈ రోజు నుంచి మీలో అత్తగారిని కాకుండా మా అమ్మనే చూసుకుంటాను. మీరేం చెప్పినా చేస్తాను. మీరు చెప్పే మాటకి ఎదురు చెప్పను. అలాగే నా ఆడపడుచుని కూడా సొంత చెల్లిలాగే చూసుకుంటాను. తను ఏం చెప్పినా వింటాను. ఈ ఇంట్లో మీ అందరికీ ఒక పని మనిషిలాగా సేవ చేసుకుంటాను అత్తయ్య. కానీ మీరు నాకు తిరిగి ఏమీ ఇవ్వనవసరం లేదు. నన్ను కూడా మీలో ఒక మనిషిగా చూసుకోండి అంటుంది సువర్ణ. తర్వాత రోజు ఉదయాన్నే సువర్ణ తన ఆడపడుచు కోసం, అరే రమకి టిఫిన్ సిద్ధం చేశాను, తన కోసం ఫ్రూట్స్ కూడా కట్ చేశాను, తన కాలేజీకి వెళ్ళాల్సిన డ్రెస్సులు కూడా ఐరన్ చేసి రెడీగా పెట్టాను. ఇంకా ఏం చేయాలి? రమ పనులన్నీ పూర్తయిపోయినట్లే. వెళ్ళి రమని ఒకసారి నిద్రలేపి ఇవన్నీ చూసుకోమని చెప్పాలి. ఎలా అనుకుంటుందో ఏంటో.
ఏంటి ఈ ఫుడ్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, అవన్నీ నీకు ఉంచుకోవడానికి కాదు, పాడవేయడానికి పక్కన పెట్టిన డ్రెస్సులు. ఆ డ్రెస్సులు ఐరన్ చేసావా? అంటే నేను నీలాగా చీప్గా కనిపించాలనుకుంటున్నావా? ఆ డ్రెస్సులు వేసుకుని నేను ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలా? ఈ ఫుడ్ ఏంటి? ఉదయాన్నే వాటర్ మిలన్ ఎవరన్నా తింటారా? నిన్ను ఎవరు చేయమని చెప్పారు? నీకు చేయడం రాకపోతే అడిగి ఏం చేయమంటారు అమ్మగారు అని చెయ్యాలి. కానీ నీ ఇష్టానికి నువ్వు నీకు దొరికిన బట్టలు ఐరన్ చేసి నీకు నచ్చిన ఫుడ్ రెడీ చేస్తే నేను తినాలా? ఇది నా ఇల్లు. అది కాదు రమ్మా, నువ్వు ఏం ఫుడ్ తీసుకుంటావో నాకు తెలీదు. ఫ్రూట్స్ అని చెప్పావు, అందుకే వాటర్ మిలన్ కట్ చేశాను. డ్రెస్ ఐరన్ అన్నావు, మోడ్రన్ డ్రెస్ ఐరన్ చేశాను. అది కొత్త డ్రెస్సే కదా, నాకేం తెలుసు నువ్వు ఒక్కసారి వాడిన డ్రెస్సు మళ్ళీ వాడవని. అయినా నీ ఇల్లు నా ఇల్లు కాదు రమ్మా, మన ఇల్లు. మనందరం ఇప్పుడు ఒకటే కుటుంబం. నువ్వు నేను ఇద్దరం ఒకటే. కాకపోతే నేను వదినని, నువ్వు ఆడపడుచువి. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను, నువ్వు ఇక్కడి నుంచి వేరే ఇంటికి కోడలుగా వెళ్తావు. అంతే తప్పితే మనకి ఏ తేడా లేదు. ఏంటి అయితే ఇప్పుడు నువ్వు నేను ఒకటా? అంటే ఇప్పుడు ఈ ఇల్లు నీదంటావు, నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందని అంటావు. ఇలా వచ్చావో లేదో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు. అందుకే ఇలాంటి పేరింటి వాళ్ళని హఠాత్తుగా డబ్బున్న ఇంటికి వస్తే వాళ్ళ ప్రవర్తన అంతా మారిపోతుంది. ఇప్పుడు అర్థమైంది నీ బుద్ధి ఏంటో. చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో? తను ఈ ఇంటి కోడలంట, నేను వేరే ఇంటికి వెళ్ళిపోతానంట. ఈరోజు ఇలా మాట్లాడిందంటే రేపు ఖచ్చితంగా నన్ను పెళ్ళైన తర్వాత ఈ ఇంటి వైపు నువ్వు రానివ్వదు. ఇక నిన్నైతే ఓల్డేజ్ హోమ్కే పంపిస్తుందేమోనమ్మా, నాకు డౌటే. సువర్ణ, నీకు ముందే చెప్పాను కదే, నా కూతురికి నచ్చినట్లు చెయ్యి, దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని. నువ్వే ఉద్దేశంతో చెప్పినా సరే, అది నీ యజమానురాలు. నువ్వు మొన్నటి వరకు మా దగ్గర పనిచేసిన కూలీవి. ఏదో నీ అదృష్టం బాగుండి మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అంత మాత్రాన అందలం ఎక్కకు. ఎంత జాగ్రత్తగా ఉంటే నీకే ఎంత మంచిది. మర్యాదగా ఇంటి పని చేసుకొని ఒక మూలన పడుండు. ఇంకెప్పుడు నా కూతురు జోలు రావద్దు అని అత్తగారు చెప్తుంది. అదేం లేదు అత్తయ్య, నేను ఒకలా చెప్తే తను ఒకలా అర్థం చేసుకుంది. నేను నువ్వు ఒకటేనమ్మా, ఇది మన ఇల్లు అన్నట్టు నేను చెప్పాను. అంతేకాని నువ్వు వెళ్ళిపోవాలి, నేను ఇక్కడే ఉంటాను, ఈ ఆస్తి అంతా నాదే అలా నేను చెప్పలేదు అత్తయ్య. తనకన్నా ముందే నేను ఈ పని అంతా పూర్తి చేశాను. కానీ నేను చేసిన పని తనకి నచ్చలేదు, అందుకే తను అలా అరుస్తుంది అత్తయ్య. ఆ రోజు నుంచి ఇంకా అత్త ఆడబిడ్డల పోరు మొదలవుతుంది. అత్త చెప్పిన పని చేస్తే ఆడపడుచు కోపం వచ్చేది, ఆడపడుచు చెప్పిన పని చేస్తే అత్తకు కోపం వచ్చేది. ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతూ సువర్ణ చాలా కష్టపడుతూ అయినా కానీ ఎంత ఓపికగా ఇంటి పని అంతా చేస్తూ ఉండేది. ఒకరోజు సువర్ణ తన భర్తతో కలిసి అత్తగారి దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీకు ఒక శుభవార్త చెప్పాలి. నేను తల్లిని కాబోతున్నాను, మీ వంశానికి వారసుడు రాబోతున్నాడు అని చెప్తుంది. కాంతమ్మ మొహంలో సడన్గా ఒక వెలుగు వస్తుంది. కానీ కోడలి మీద ఉన్న కోపంతో తన సంతోషాన్నంతా మనసులోనే దాచుకుంటుంది. సరే అత్తయ్య, ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకున్నాను, మీరు సంతోషపడతారని అని భార్యాభర్త ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాంతమ్మ మాత్రం పైకి చెప్పపోయినా చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు అత్తగారు సువర్ణ దగ్గరికి వస్తుంది. నెలలు నిండుతున్నాయి కదా, నువ్వు ఈ రోజు నుంచి ఇంటి పని చేయాల్సిన అవసరం లేదు. నేను నీకోసం నీ మీద ప్రేమతో ఏం చెప్పడం లేదు. ప్రెగ్నెంట్ కదా, అందుకే చెప్తున్నాను. నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసం ఇంటి నిండా 2 పని వాళ్ళు ఉంటే నువ్వు పని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజు నుంచి నువ్వు నీ ఆరోగ్యం చూసుకుంటూ కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకో చాలు అంటుంది కాంతమ్మ. ఆ మాటలకు సువర్ణ చాలా సంతోషపడుతూ ఇలా అంటుంది,
పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు ఈరోజు మొట్టమొదటిసారి చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య. ఈరోజు కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తాను. మీరు నాతో ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలని 7 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. నా కల ఈరోజు నెరవేరింది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అని సువర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొదట్లో కొంచెం ఆడపడుచు ఇబ్బంది పెట్టినా తల్లిలో వచ్చిన మార్పును చూసి ఆడపడుచు కూడా చిన్న చిన్నగా మారడం మొదలు పెడుతుంది. వదినతో మంచిగా ఉండడం మొదలు పెడుతుంది. ఇద్దరూ కలిసిమెలిసి కొంచెం ఆనందంగానే ఉంటారు. సువర్ణ, మా అమ్మ మా చెల్లిని చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. దయచేసి నా మాట విని నువ్వు మీ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీకు కాన్పోయిన తర్వాత నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను. అప్పటి వరకైనా ప్రశాంతంగా ఉండు అంటాడు భర్త. మీరేం మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా రమ అంటారా? రమ కూడా నాతో సొంత అక్కలాగే కలిసిపోయింది. చాలా బాగా చూసుకుంటుంది. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళిద్దరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది సువర్ణ. ఈ మాటలన్నీ విన్న ఆడపడుచు ఇంకా అత్తగారు సువర్ణ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు వదిన, నేను నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని మాటలు అన్నా, మా అన్నయ్యతో నువ్వు ఒక్క మాట కూడా నా గురించి చెడుగా చెప్పలేదు అని ఆ రోజు నుంచి సువర్ణ ఇంకా ఆడపడుచు అత్తగారు ముగ్గురు కలిసిమెలిసి చాలా బాగా ఉంటారు. ఇలా కోడలు తన ఓర్పుతో ఇంటిని స్వర్గంలా మార్చుకుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.